హాయ్ అండి, మొత్తం వీడియో చూడండి. నెయ్యి కాసాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అన్ని వీడియోస్ వస్తాయి చూడండి. అలాగే ఇదిగోండి, ఫస్ట్ మొన్న మేగడ తోడేసినంతవరకు చెప్పే కదా. మేగడ తోడేసిన 2 రోజుల తర్వాత నేను మిక్సీ వేశాను, కానీ వీడియో పెడతా కుదరలా, అందుకని పెట్టలేదండి. అది ఇప్పుడు ఆ మేగడ ఇప్పుడు వెన్నగా చేయాలంటే కొంచెం మంది నీళ్ళు పోసి గిన్నెలోనే మేగడ వేసి మజ్జిగ అదే చిలుకుతారు కదా కవ్వంతో. అలా కాకుండా ఈజీగా అయ్యేట్లుగా చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. నేను అదిగోండి కుక్కర్ ఇది మిక్సీలో వేసుకొని నీళ్ళు పోసుకుంటే చిన్న గ్లాసు నీళ్ళు పోసి సగం వేసా. అది 4 లీటర్ల పాలు మేగడండి. సగం వేసాను. అదిగోండి, తర్వాత మిక్సీ వేసాను. అది వెన్న అయిపోయింది. చూసారు ఎంత గట్టిగా బాగుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అవ్వగానే మళ్ళీ ఇంకోసారి వేస్తా. చూడండి, అంతా వెన్నే, నెయ్యి అనేదే రాలేదు. అదే మేగడ అనేదే రాలండి. నెయ్యి వచ్చింది, మేగడ రాలేదు. గబుక్కున అలా వచ్చేసింది. మొత్తం నెయ్యి అయ్యింది. కొంచెమే మేగడది కొంచెం తేవళ్ళలాగా కొంచెం పొలుకులుగా అడుగున ఉంటుంది కదండి వడపోస్తే. అది 1 స్పూనే వచ్చింది. మొత్తం నెయ్యి అయిపోయింది. మేగడ ఎక్కువ రాలేదు. కొంచెం మందికి ఏంటంటే అలా మిక్సీ వేసినా కూడా కొంచెం మందికి రాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అలా 2 సార్లుగా ఒకసారి వేసుకున్నప్పుడు ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఐస్ క్రీము పలసగుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది. మీకు ఇక్కడ నీళ్ళు చాలలేదనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ రెండోసారి మళ్ళీ మిక్సీ వేస్తే ఇలా వచ్చేది. అది చూడండి ఒక్కదానిది ఎంత వచ్చిందో. ఎందుకంటే అమూల్ ఏమి నాకు యాడ్ చేయడం అలా ఏమి చెప్పలేదు. కొంచెంమంది ఇది క్రీముల గురించి వాటి గురించి చెప్తా ఉంటా, యాడ్స్ ఇస్తారు కదా. నేను అలా ఏం కాదు. ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్యామిలీకి మనకు తెలిసింది చెప్దామని చెప్పి నేను ఇది చెప్పడం జరిగింది. ఏంటంటే బయట నుంచి తెచ్చుకునే నెయ్యి కన్నా చక్కగా మనం ఇంట్లో వెన్న చేసుకొని, వెన్న కూడా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. నీట్గా చక్కగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ వెన్న కూడా. మళ్ళీ రెండోసారి వేసి కూడా చూడండి, దగ్గర ఆ గిన్నెడు వచ్చింది ఫ్రెండ్స్ వెన్న. వెన్న చూసారా తీసిన తర్వాత ఎలా నీళ్ళు ఉన్నాయో, చక్కగా అలా వచ్చేస్తాయి. మొత్తం చూసుకొని చక్కగా తీసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. దాంట్లో ఇక కొంచెం మంది ఏంటంటే ఊరమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలలాగా మిరపకాయలు వేసుకుంటారు. చీల్చి పచ్చిమిరపకాయలు చీల్చి కొంచెం ఉప్పు పసుపు వేసి ఊరమిరపకాయలాగా చేసుకొని ఎండలో పెట్టుకుంటారు. ఇంకో సగం వేయాలి ఫ్రెండ్స్. సగం అయ్యింది, మళ్ళీ సగం వేస్తే అయిపోద్ది. అదిగోండి ఇంకో సగం కూడా వేసి నీళ్ళు పోసాము. అది కొంచెం పసుపుగా ఎందుకు ఉందంటే మేగడ, నేను ఇది అంతకుముందు కూర వండినప్పుడు పసుపు చేతితో పట్టుకున్నా, ఆ పసుపు కొంచెం అంటింది ఫ్రెండ్స్. అందుకని అది కొంచెం మేగడ పసుపుగా ఉంది. అది కూడా చెప్తుంది. మళ్ళీ ఏంటి ఇలా ఉంది పసుపుగా అనుకోవచ్చు మీరు. అదిగోండి నేను స్పూన్తో తీసినప్పుడు ఎంత తెల్లగా ఎంత బాగుందో. ఇది రెండోసారి కూడా ఫ్రెండ్స్, అంటే 2 సార్లుగా వేసుకున్న ఆ గిన్నెలో మేగడే. ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందని మొత్తం వీడియో చూస్తే అర్థమవుద్ది.
ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మర్చిపోవద్దు, వెళ్తూ వెళ్తూ ఒక లైక్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఛానల్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోయినా కూడా కామెంట్ చేయండి. ఛానల్ ఉంటే మీకు రిటర్న్ ఇస్తానండి సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్తే. నేనైతే లైవ్ పెట్టను కదా, లాంగ్ వీడియోసే ఎక్కువ చూడండి. ఎందుకంటే ఇప్పుడు లైవ్కి ఎలా వాచ్ టైం వస్తుందో లాంగ్ వీడియోస్కి ఎలా వస్తుందండి. అదిగోండి అంతకుముందు వెన్న తీసిన నీళ్ళు, మజ్జిగ నీళ్ళు. లాంగ్ వీడియోస్కి అంతే వాచ్ టైం వస్తుందండి, షార్ట్ వీడియోకి వాచ్ టైం రాదు. ప్లీజ్, నేను రోజు వీడియో పెట్టినప్పుడల్లా చెప్తూనే ఉన్నాం. అలాగే ధనుర్మాసంలో సంక్రాంతి వరకు ముగ్గులు వేస్తాం కదా, ఆ ముగ్గులు పెద్ద ముగ్గులు వేస్తాము, ఆ ముగ్గులు కూడా పెడుతున్నాను. ఆ ముగ్గులు కూడా లాంగ్ వీడియోగా రోజు పెడుతున్నాను. నిన్న పెట్టే, ఇవాళ పెట్టాను. చూడండి, బాగుంటాయి. ఏదో నాకు వచ్చినట్లు నేను ముగ్గులు లాంగ్ వీడియోస్గా పెడుతున్నాను. మీరు చూసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. సరేనా ఫ్రెండ్స్? అదిగోండి, ఇది కూడా వెన్న తీసాము. ఇది కూడా వెన్న తీసాము మొత్తం. నెక్స్ట్ ఇంకో నెయ్యి కాగబెడుతున్నాను. వెన్న వేసాను, నెయ్యి కాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాగే తిప్పుతూ ఉంటే ఏంటంటే నెయ్యి పూసలు పూసలుగా బాగుంటుంది. అందుకని ఇక కరిగేదాకా మొత్తం తిప్పుతానే శాంతం తగ్గించి తిప్పుతానే ఉండాలి. ఫస్ట్ ఒక్క 5 నిమిషాలు మధ్యలో పెట్టుకోవాలి మంట. శాంత తగ్గించి కూడా, శాంత ఫుల్ కాదు, మధ్యలో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం అది వెన్నంతా కరుగుద్ది కదా, కరిగేలా నొరగలాగా వస్తుంది కదా, అప్పుడు శాంత తగ్గించుకొని అలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇలాగ కరగబెట్టుకొని ఎర్రగా కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా అలాగే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటేనే అప్పుడు చెక్క పూసలుగా బాగుంటుంది. ఆరిన తర్వాత నాకైతే కొంచెం గట్టిపడిన తర్వాత నాకు ఇష్టం ఉట్టి తింటాం. అలాగే పప్పులో కానీ, ఏదైనా స్వీట్ చేసుకున్న వాళ్ళు స్వీట్లో కానీ, మళ్ళీ ఇడ్లీలో కానీ బాగుంటుందండి చాలా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగే అమూల్ ప్యాకెట్ తెచ్చుకోండి. ఆ ప్యాకెట్ పేరు అమూల్ ప్యాకెట్.
సరేనా ఫ్రెండ్స్? మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోండి చక్కగా ఏగిపోయింది, చూసారు కదా ఎలా ఉందో మొత్తం చూసి కామెంట్ చేయండి. కానీ మధ్య మధ్యలో చుడుతూ అది నెయ్యి మేగడ అంటారు కదా అడుగున, ఆ మేగడ అదే అండి. చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇక అయిపోవచ్చింది, ఒక 5 నిమిషాలు అయితే దించేయడమే ఫ్రెండ్స్. నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే రోజు లైక్ చేసి కామెంట్ చేయండి. నేను మీది లాంగ్ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేస్తాను. లేదంటే లైవ్కైనా వచ్చి ఒక 15 నిమిషాలైనా ఉండి నేను వెళ్తాను అండి. ఇక దగ్గరకు వచ్చేసింది, తర్వాత పడిపోయడమే కొంచెం చల్లారిన తర్వాత. సరేనా ఫ్రెండ్స్?
నెయ్యి కూడా ఎంత చక్కగా మంచిగా వచ్చిందో చూడండి. బాగుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేను వీడియో బాగా చెప్పానో లేదో. వాయిస్ మధ్యలో ఇవ్వలేదండి, ఎందుకంటే చాలా వరకు కాగుతూ ఉంది కదా, అందుకని మధ్యలో వాయిస్ ఇవ్వలే. ఏమైనా మ్యూజిక్ పెడదామంటే నాకు ఎలా పెట్టాలో తెలియలా. వాయిస్ అంటే ఇప్పుడే నేర్చుకున్నా, మ్యూజిక్ ఎలా పెట్టాలో నాకు తెలియదు, అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.